మాది నల్లగుంట మీనాజిపేట మండలం మహాముత్తారం జయశంకర్ జిల్లా భూపాలపల్లి. ఇక్కడ వచ్చేసి మీనాజిపేటకు సంబంధించి రంగనాథ స్వామి మరియు శివాలయం రెండు పక్కపక్క కలిపి ఉన్నాయి. పురాతన చాణక్యులు కట్టించినప్పటి కాలం. ఇక్కడ కాకతీయ రాజులు కూడా ఇదే మన కోనేరు, ఇందులో స్నానాలు చేసి ఇక్కడ పూజలు చేసుకున్నారని మా పెద్దలు చెప్పేవారు. ఇది దారి, ఇక్కడ శిలాశాసనం కూడా ఉంది. అక్కడ శిలాశాసనం లోపలికి పోయింది కానీ శిలాశాసనం కూడా ఉంది. దీనికి ఎదురుగా ఒక 8 కిలోమీటర్ల దూరంలో బోర్ల కూడా ఉంటుంది. ఆ బోర్లగూడెంలో ఆంజనేయ స్వామి ఎక్కడైనా తూర్పు దిక్కు నమస్కారం చేస్తాడు, కానీ ఈ టెంపుల్కు చక్కగా దారం కొట్టినట్టు ఈ టెంపుల్కి ఇట్లా నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అక్కడ స్వామి. ఇంకొకటి ఇక్కడ ఆంజనేయ స్వామి ఇటు దక్షిణ ముఖంగా ఉత్తర ముఖంగా ఇక్కడ ఆంజనేయ స్వామి ఉండే. ఓకే, ఇక్కడ దీన్ని ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టింగ్ చేసినాం కానీ ఇక్కడ ఆంజనేయ స్వామిని ఆజంనారు విలేజ్ వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే పెద్దలు పటవారు వాళ్ళ రాజ్యంలో ఈ ఆంజనేయ స్వామి వాళ్ళకు లేకపోతే దీన్ని ఎడ్ల బండ్ల మీద సాయిరి కట్టుకొని ఆదరణ తీసుకుపోయి ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు కూడా ఉంది ఆంజనేయ స్వామి విగ్రహము మా మీనాజిపేటకు సంబంధించింది. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మన శివాలయం ఉంది చూడండి. ఇది పురాతన దేవస్థానము, శివాలయము, నంది, అటు ఒక గణపతి, ఇటు గణపతి, ఇటు నాగదేవత, అటు నాగదేవత, ఇక్కడ సంతాన నాగదేవత. అంటే ఇప్పుడు కూడా ఇలా పాములు ఇట్లా మెసేజ్ లోపల పోతే పాములు ఉంటాయి ఇక్కడ, కానీ ఎవరిని ఇట్లా బెదిరించినట్టుగానే అవి ఏం చూడాయి. ఇప్పుడు అవి మనం మాట్లాడే కూడా ఇంటనే ఉంటాయి దగ్గర. అవి కళ్ళతో మనం చూసినా కానీ చూసినట్టే అనిపిస్తాయి, కానీ ఎవరిని ఇక్కడ ఎప్పుడు డిస్టర్బెన్స్ ఏం చేయలేదు. ఇదే విధంగా ఈ రంగనాథ స్వామి అని అనంత పద్మనాభ స్వామి విగ్రహం. ఇక్కడ అమ్మవారి లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహము లోపల ఉండే, అనంత పద్మనాభ స్వామి అక్కడ పక్కకు ఉండే. ఇక్కడ భజన చేసేది ఇక్కడ కూడా ఇంకో ఆంజనేయ స్వామి. ఓకే, అంటే ప్రతిదీ కూడా విగ్రహాలతో కూడుకున్నది ఈ మీనాజిపేటలో. ఓకే, ఈ స్వామిని అప్పుడు ఈ చెరువు పోసినప్పుడు 1958-59లో శిథిలం చేసి కొంతమంది దుండగులు దీన్ని పాడు చేయడం జరిగింది. దీని నిధుల కొరకు చేసుకొని ఖరాబు చేశారు. అదేవిధంగా ఇక్కడ ఈ తోరణము ఎక్కడ ఉండదు, ఎక్కడైనా పద్మనాభ స్వామి మరియు శివాలయం రెండు కలిసినది దాదాపుగా ఎక్కడలేదు. నేను ఒక త్రివేంద్రంలో చూసినాము, త్రివేంద్రంలో ఒకటి చూసినాము, మా మీనాజిపేటలో చూసినాము. ఇట్లాంటి తోరణము పైన ఉంటుంది. ఈ తోరణం పైన ఉండే శిథిలమైంది. దీనికి సంబంధించి మాకు మీనాజిపేట నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ, మాకు మా సర్పంచ్ అందరం కలిసి, మా వార్డు మెంబర్లు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని వచ్చి మళ్ళీ శిథిలమైనది ఉన్నది కాబట్టి మనం కొత్తగా పునర్నిర్మించుకుందామని ఆలోచన చేసి మనిషికింత చందాలు వేసుకొని వెనుక దిక్కు ఇది మన దేవాలయం, ఒక 8 ఎకరాల దేవాలయం స్థలము. వెనుకటి నుండి పెద్ద మనుషులు తీసిన పద్ధతి ఉంది కాబట్టి వెనుక స్థలంలో మన నరహరి శర్మ గారి చేతుల మీదుగా ఆయన ఇంకో అయ్యగారిని తీసుకొని వచ్చిండు. అందరం కలిసి పవన్ శాస్త్రి అని మంచిరాలు ఆయనతోని ఇవన్నీ భజన విగ్రహాల భజన అంటే బాగా ప్రియుడు. ఓకే, ఇంత లోతుంటుంది శంకు ఇట్లా నీకు కనబడుతుంది. ఓకే, ఇప్పుడు శంకు సిగ్నల్ కనబడుతుందా? ఇది శంకు కదా. ఓకే, అయితే దీని కింద రాసి ఉంటుంది తుర్కంలో ఇట్లుంది. ఓకే, శిలాశాసనం అంటారు. శిలాశాసనం కదా, ఎప్పుడు కట్టారు ఏంటి అన్నది దాని డేటు దానికి అవి ఉంటాయి కింద, కానీ మనకు చదువు రాక. ఓకే, ఓకే, సనాతన ధర్మ
హైందవ పరిరక్షకులకు అందరికీ కూడా, హిందూ భక్త మహాశయులందరికీ కూడా ముందుగా శుభోదయాన్ని తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మనం శ్రీ అనంత పద్మనాభ స్వామి మన తెలంగాణలో కూడా కొలువై ఉన్నారు. మరి అది ఎక్కడ, ఏమిటి, దాని విశేషాలు ఏందో ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు మనకు భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో మీనాజీపేట గ్రామంలో గల స్వయంభూగా వెలిసినటువంటి అనంత పద్మనాభ స్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించుకోనున్నాం. మరి ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా ఎక్కడ కూడా అనంత పద్మనాభ స్వామి యొక్క దేవాలయం మనకు కనబడలేదు. కానీ ఈ యొక్క మీనాజీపేట గ్రామంలో స్వయంగా స్వామివారే సాక్షాత్తు 750 సంవత్సరాల క్రితం ఇక్కడ వెలిసారని ప్రజల ప్రగాఢ నమ్మకం. మరి ఈ యొక్క స్వామివారు స్వయంభూగా ఇక్కడ లక్ష్మీ సమేత అనంతుడై కూడా ఇక్కడ వెలవడం అనేటువంటిది చాలా విశేషం. మరి అదేవిధంగా ఇక్కడ స్వామివారు పాల కడలిలో ఏ విధంగా నిద్రిస్తారో అదేవిధంగా వెలవడం అనేటువంటిది ఇంకా చాలా విశేషం. అదేవిధంగా స్వామివారు చూడండి, ఆ పాల సముద్రంలో ఏ విధంగా అనంత శేషుడి యొక్క గర్భమునందు నిద్రిస్తున్నాడో అలానే ఈ యొక్క దేవాలయంలో కూడా మనకు దర్శనమిస్తారు. మరి ఆ యొక్క అనంత పద్మనాభ స్వామి కాకుండా ఆయన యొక్క సహోదరులైనటువంటి నాభి స్థానంలో బ్రహ్మదేవుడు, ఊర్ధ్వస్థానంలో పరమేశ్వరుడు, అదేవిధంగా స్వామివారిని నిత్యం స్మరించేటువంటి ద్వారపాలకులు సుముఖుడు, ప్రముఖుడు, అదేవిధంగా నారద మునీంద్రుడు కూడా ఇక్కడ దర్శనం ఇవ్వనున్నారు. అదేవిధంగా ఈ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపిణి, ఆదిశక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి స్వరూపమైనటువంటి సాక్షాత్ లక్ష్మీదేవి కూడా మనకి ఇక్కడ స్వామివారి పాదాల వద్ద దర్శనమిస్తూ ఉంది. అదేవిధంగా ఎక్కడ కూడా లేనటువంటి విశేషంగా ఇక్కడ లక్ష్మీదేవితో పాటు కూడా ప్రజలందరికీ, స్త్రీలందరికీ కూడా సౌభాగ్యాన్ని ప్రసాదించే సౌభాగ్యలక్ష్మి అమ్మవారు కూడా మనకు దర్శనమిస్తున్నారు. మరి ఈ యొక్క మీనాజీపేట గ్రామంలో ఈ దేవాలయం దాదాపుగా 500 సంవత్సరాల కింద ఇక్కడ స్వామివారు వెలిసి ఉన్నారని ఇక్కడి గ్రామస్తులు తెలియచెప్పడం అనేటువంటి జరిగింది. మరి ఈ యొక్క పూర్వ విగ్రహానికి ఈ గ్రామస్తులందరూ కూడా నూతనంగా దేవాలయాన్ని నిర్మించారు. ఇంతకు ముందుగా చెప్పిన విధంగానే ఈ యొక్క మీనాజీపేట గ్రామంలో కూడా ఇంకొక విశిష్టమైనటువంటి దేవాలయం ఈ శివాలయం. శ్రీ ఉమామహేశ్వర స్వామివారు కూడా ఇక్కడ మనకు దర్శనం ఇయ్యనున్నారు. మరి ఎక్కడా లేనట్టుగా ఇక్కడ శివకేశవులిద్దరికీ కూడా ప్రత్యేకంగా దేవాలయాలు ఏర్పడడం అనేటువంటి జరిగింది. పూర్వకాలంలో చాళుక్యులైతే ఏ విధంగా శివ పూజలు నిర్వహించి వారు అదేవిధంగా కూడా ఇక్కడ ఈ శివాలయం కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నిత్యము ప్రతిరోజు కూడా రుద్రాభిషేక కార్యక్రమాలతో కూడా నిరంతరం భక్తులతో కిటకిటలాడుతూ ఈ దేవాలయంలో పరమేశ్వరుడు అనగా శివ పంచాయతన స్వరూపుడు రుద్రుడు పూజలు అందుకుంటున్నాడు. మరి అందులో భాగంగా ప్రత్యేకంగా కార్తీక మాసంలో శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః అని చెప్పినట్టుగానే అటు దామోదరుడు, ఇటు కేశవుడు, శివకేశవులిద్దరూ కూడా ఇక్కడ సమానమైనటువంటి పూజలు అందుకుంటూ భక్తుల యొక్క కోరికలను తీర్చుతూ వారందరికీ ఇలవేలిపోయే స్వామివారి దర్శనమై ఉన్నారు. ఇక్కడ బ్రాహ్మణ తత్వము, వైష్ణవ తత్వము 2 తత్వాలను కూడా సమానంగా ఆచరిస్తూ ఇక్కడ విశేషమైనటువంటి పూజలు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఈరోజు మీనాజీపేట గ్రామంలో స్వామివారికి అనగా అనంత పద్మనాభ స్వామికి నియతం అనగా లక్ష, సంస్కృతంలో లక్షను నియతం అంటారు. 1,00,000 తులసి పత్రాలతో అయ్యప్ప స్వామి ఆలయ వ్యవస్థాపకులైనటువంటి బచ్చు అశోక్ గుప్తా లలితా దంపతులు, అదేవిధంగా వారి కుమారుడు రంజిత్ హర్షిని దంపతులు, అదేవిధంగా వారి 3 కుమార్తెలు కూడా ఈరోజు రోజా గోవర్ధన్ దంపతులు, శ్రీనాథ్ రోహిణి దంపతులు, ప్రశాంత్ రజనీ దంపతులు, అదేవిధంగా చంద్రమౌళి విజయ దంపతులు కూడా, అదేవిధంగా
బచ్చు ప్రేమలత గారు ఈరోజు స్వామివారికి విశేషంగా రుద్రాభిషేక కార్యక్రమం, అదేవిధంగా అనంత పద్మనాభ స్వామి వారికి తులసి పత్ర సహస్రనామ పూజ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా స్వామివారికి మనం ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా, ఏ పూజ చేయాలన్నా కూడా మన మనస్సులో సంకల్పం అనేటువంటిది నెరవేరాలి. సమస్త విఘ్నాలను పోగొట్టేటువంటి వాడు విఘ్నేశ్వరుడు కాబట్టి ఏ పూజా కార్యక్రమం ప్రారంభించినా కూడా విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం తప్పనిసరి. కాబట్టి అందులో భాగంగా ఈ యొక్క రుద్రాభిషేక కార్యక్రమానికి ముందుగా కూడా ఈ దంపతుల చేత మనం విఘ్నేశ్వరుడి పూజ ప్రారంభం చేయడం అనేటువంటి జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి దంపతులే కాకుండా చూసేటువంటి భక్తులు కూడా మీ సంకల్పాలు, అభీష్టాలు నెరవేరాలని కోరుకుంటూ ఈ యొక్క దైవ కార్యక్రమాన్ని చూసి మీరు కూడా పునీతులు కావాల్సిందిగా కోరుతున్నాం. హరే ఓం మహాగణాధిపతయే నమః, మహాసరస్వత్యై నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం, ఓం అగజానన పద్మార్కం గజానన మహర్నిశో, అనేకదంతం భక్తానామేకదంతముపాస్మై. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే, కవీనామశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర. సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మాత్తు గురుపాదచరణారవిందాభ్యా నమః. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః. అయం ముహూర్తస్సు ముహూర్తమస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఏ ఏ గ్రహాః అత్యంతనుకూల్యత ఫలసిద్ధిరస్తు. అక్షంతలు తీసుకొని నమస్కారం చేసుకొని సకల కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరగాలని ఆ విఘ్నేశ్వరుడు దగ్గర అక్షింతలు వేయండి. ఓం శ్రీధమర్దమానందాకందలం సురసేవితో ప్రాగాది దిగ్ముఖోత్పన్నా సానఘాత్యా మహర్షయ. సత్యో జాతాదివక్త్రేభ్యో పంచభ్యో ఏ విజిగ్నిరే. పంచబ్రహ్మస్వరూపాయాః సృష్టిదిత్యాదికారక. మహేషేంద్ర సూర్యమూర్తి స్మరామ్యః. పంచాశత్కోటి విస్తీర్ణ భూమండల నివాసినా. బ్రహ్మకులేనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. సకల భువన బీజం వాతి యస్య స్వరూపో. విరుద్ధమాద్యం కారణం బ్రహ్మమూర్తే. ప్రణవమయమ చింత్యం ప్రాణినాం మృన్నివాసో. ప్రకృతిమ్రభానం శుద్ధతత్వం భజామి. ఓం ఏతో యశః సంపదమిద్ధతేజో బుద్ధిం చ విద్యాం ప్రతిభాం చిరాయోః. భాగమేధామరుజం బలం చ ప్రజాపతే తత్ప్రమాశ్రయామి. శ్రీమదాదిశక్తిమను బ్రహ్మస్వరూపాభ్యాం. రామేశ్వరాభ్యాం నమః. శ్రీపరాశక్తిమయ బ్రహ్మస్వరూపాభ్యాం. లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ ఇచ్ఛాశక్తితుష్ట బ్రహ్మస్వరూపాభ్యాం. హిరణ్యగర్భాభ్యాం నమః. శ్రీ క్రియాశక్తి శిల్పి బ్రహ్మస్వరూపాభ్యాం. పురంధరాభ్యాం నమః. శ్రీ జ్ఞానశక్తి విశ్వజ్ఞ బ్రహ్మస్వరూపాభ్యాం. భాస్కరాభ్యాం నమః. అక్షింతలు మొత్తం వేసి నమస్కారం చేసుకోండి. అరుంధదేవ సృష్టాభ్య నమః. సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. కులదేవతాభ్య నమః. ఇష్టదేవతాభ్య నమః. ఒకసారి కులదేవతను తలుచుకోండి, ఒకసారి ఇష్టదేవతను తలుచుకోండి, గ్రామ దేవతను తలుచుకోండి, ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని తలుచుకోండి. ఏతతో గ్రామదేవతాభ్యో నమః. సర్వేభ్యో దేవేభ్యో మహ జనేభ్యో నమో నమః. అదేవిధంగా ఏ పూజ చేసినా కూడా దేవతలతో సరి సమానమైనటువంటి ఆ యొక్క పేరు ఉన్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులు, విద్య నేర్పినటువంటి గురువు కాబట్టి వాళ్ళను కూడా మనసు లోపల ఒకసారి స్మరణ చేసుకోండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ. మాతాపితృభ్యాం నమః. అగ్నయే నమః. సర్వేభ్యో దేవేభ్యో మహాజనేభ్యో నమో నమః. అద్య నేత్రాచమ్యాః. ఇప్పుడు కలశంలో ఉన్నటువంటి నీటిని 3 సార్లు కళ్ళకద్దుకోండి. పూజలు ఉండడం చెప్పు. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. సరాదివాసనే శుభవాసనే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణవిచేతనా విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య పరిషత్లవారి గోత్రోద్భవస్య బచ్చు అశోక్ గుప్తా నామధేయస్య ధర్మపత్ని సమేతస్య లలితా నామధేయస్య కుమార్ సుకుమార్యాః బచ్చు రంజిత్ గుప్తా నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అశ్విని
नामधेयस्य सपुत्रिकस्य नामधेयस्य श्रेणिका नामधेयस्य सह कुटुंबानाम् अस्याः गोत्रोद्भवस्य पैटिकुलवारि गोत्रोद्भवस्य उप्पलचंद्रमौलि गुप्ता नामधेयस्य धर्मपत्नी जयलक्ष्मी नामधेयस्य कुमार सुकुमार्याः गोवर्धन गुप्ता नामधेयस्य धर्मपत्नी समेतस्य रोजा नामधेयस्य कुमार सुकुमार्याः भरद्वाज नामधेयस्य विहास नामधेयस्य सह कुटुंबानां गोत्रोद्भवस्य बुधनकुलवारि गोत्रोद्भवस्य श्रीनाथ नामधेयस्य धर्मपत्नी समेतस्य रोहिणी नामधेयस्य कुमार सुकुमार्याः ऐश्विता नामधेयस्य शिशिरतन्वी नामधेयस्य रामయ్య नामधेयस्य सह कुटुंबानां गोत्रोद्भवस्य विलिशेट्लवारि गोत्रोद्भवस्य चंद्रमौलि गुप्ता नामधेयस्य धर्मपत्नी समेतस्य विजयलक्ष्मी नामधेयस्य कुमार सुकुमार्याः प्रशांत नामधेयस्य धर्मपत्नी समेतस्य रजनी नामधेयस्य कुमार सुकुमार्याः त्रिशिका नामधेयस्य तन्मिका नामधेयस्य सह कुटुंबानां गोत्रोद्भवस्य परिषत्लवारि गोत्रोद्भवस्य बच्चु प्रेमलता नामधेयस्य सह कुटुंबानां सह बांधवानां राजेश नामधेयस्य सह कुटुंबानां सह बांधवानां అక్షతలు తీసుకోండి నమస్కారం చేసుకోండి వచ్చిన అందరూ కూడా చెప్పండి సంకల్పం మమ అస్మాకం సహ కుటుంబానాం సహ బాంధవానాం సకల క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అష్ట ఐశ్వర్య భోగ భాగ్యాది ఫల సిద్ధ్యర్థం మమ ధర్మ అర్థ కామ్య మోక్ష యోజనిత చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ జన్మలగ్న వశాతో జన్మరాశి వశాతో నామలగ్న వశాతో నామరాశి జాతకరీత్యా అరిష్టస్థాన గ్రహదోష పీడన నివారణార్థం మమ సకల కార్యక్రమ దిగ్విజయ ఆనుకూల్యత ఫల సిద్ధ్యర్థం మమ ఇష్ట కామ్యార్థ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం మమ జాతకరీత్యా సమస్త భూగండ జలగండ వాయుగండ వాహనగండ అగ్నిగండ ఆకాశగండ సమస్తగండ సర్పగండ యోజనిత గండదోష పీడన నివారణార్థం మమ గృహరీత్యా వ్యాపారరీత్యా సంపూర్ణ నరదోష గ్రహదోష దృష్టిదోష పతన నివారణార్థం మమ వ్యాపారరంగేణ ఉద్యోగరంగేణ దినదిన అభివృద్ధ్యర్థం మమ గృహేణ ధనరూపేణ కనకరూపేణ వస్తురూపేణ వాహనరూపేణ దినదిన ప్రవర్ధమానస్య యోగ్యత ఫల సిద్ధ్యర్థం ఏతతో మమ కార్తీకమాస మహా పుణ్యప్రద తిథౌ సాయంకాల సమయే పరమేశ్వర శ్రీ మహావిష్ణు అవతార రూపేణ అనంత పద్మనాభ స్వామి అనుగ్రహ ప్రసాద వీక్షణ ఫలసిద్ధ్యర్థం నియత తులసీదళ సహిత పరమేశ్వర నమక చమక రుద్రాభిషేక సహిత నానావిధ పరిమళ బిల్వ అష్టోత్తర సహిత పుష్ప పూజ సహిత షోడశ ఉపచారిక పూజాఖ్యం మహం అహం కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీమన్మహా విఘ్నేశ్వర పూజాఖ్యం కర్మ కరిష్యే. ఇదే కాకుండా మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం ఇంకేదైనా నూతన గృహ నిర్మాణ యోగం కానివ్వండి, ఆరోగ్యరీత్యా కానివ్వండి, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా ఈరోజు స్వామివారికి చేసేటువంటి యొక్క పూజ చేత అన్నీ తొలగిపోవాలని, సకల విఘ్నాలను పోగొట్టేటువంటి వాడు విఘ్నేశ్వరుడు కాబట్టి ఏ దేవత పూజ చేసినా కూడా ముందు విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం తప్పక ఉండాలి. కాబట్టి ఆ విఘ్నేశ్వరుడికి మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం చెప్పుకొని భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరి చేయి మీద ఒకరి చేయి వేసుకొని ఒక తమలపాకులో కానీ, గిన్నెలో కానీ, ప్లేట్లో కానీ నీళ్ళు విడిచిపెట్టండి. ఇప్పుడు గారెపల్లి మీ గుళ్ళే అయ్యగారులు ఉన్నారు కదా,
ఆదో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థో శ్రీమన్మహాగణాధిపతి స్వామి పూజాఖ్యం కర్మ కరిష్యే తదంగశ్రీ కలశ ఆరాధనం కరిష్యే కలశం గంధ పుష్పాక్షతై అభ్యర్చ. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి కలశం చెంబు, నీళ్ళ చెంబు ఏదైతే ఉందో ఆ నీళ్ళ చెంబుకు గంధం రాయండి, కుంకుమ పెట్టండి. ఆ నీళ్ళ చెంబు లోపల కూడా 5 సార్లు అక్షతలు వేయండి. లోకపాలక దేవతాయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆసనం సమర్పయామి. సువర్ణనవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. హస్తయోర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. కలశోదకేన గంధ పుష్పాక్షతైరభ్యర్చ. గంధము, పసుపు, కుంకుమ ఆ కలశం లోపల ఇంతంత చక్కెర, ఒక పువ్వు, ధూపము. ఏతదో కలశావర్ణ వర్ణలోకపాలక దేవతాయే నమః లం పృథివీ తత్వాత్మనే గంధం పరికల్పయామి. అమ్మాకాశ తత్వాత్మనే పుష్పం పరికల్పయామి. యం వాయు తత్వాత్మనే ధూపమాగ్రాపయామి. యం తేజో తత్వాత్మనే సూర్యదీప నమస్కారాన్ సమర్పయామి. అమ్మమృత తత్వాత్మనే అమృతోపహార ఖండా చక్కెర నైవేద్యం సమర్పయామి. సంసర్వ తత్వాత్మనే సర్వోపచార పూజ సంపూజయామి. ఇప్పుడు ఆ కలశం మీద దంపతులు ఇద్దరు కూడా చేయి వేయండి. ఓం ఆ కలశే సుధావతి పవిత్రే పరిశిచ్యతే ఆపోవా ఇదగుం సర్వం విశ్వాభూతాన్యాపాః పశవాపోన్నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాపస్వరాడాప. ఆ చేతులు తీసి ఆకులతో నీటిని 3 సార్లు కలిపి దేవుని మీద, పూజా సామాన్ల మీద, మీ శిరస్సుల మీద జల్లుకోండి. ఓం గంగే చ యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి ఆయాంతో పూజార్థం మమ ధృతక్షేకారక కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష యజమానస్యాః శ్రాః సంప్రోక్ష. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతో వివ పుండరీకాక్ష పుండరీకాక్ష. మళ్ళీ అక్షంతులు తీసుకొని గణపతి మీద 5 సార్లు వేయండి. ఓం గణానాం త్వా గణపతి గుంభవామహే జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాః. ఓం భూః ఓం భువః ఓం స్వాహ ఓం మహా ఓం జనాః శ్రీమన్మహాగణాధిపతిమావాహయామి. 2 మామిడాకులు తీసుకొని ఆ గణపతి మీద బోర్లిచ్చి పట్టుకోండి. అదాహ ప్రాణ ప్రతిష్టాపనో అసునీతే పునరస్మాదు చక్షోః పునః ప్రాణమిహనో దేహి భోగో స్వస్తి అమృతం వహి ప్రాణామృతమాపాః. ఆ ఆకులు నీళ్ళల్లో వేసుకొని విఘ్నేశ్వరుని ఇట్లా 5 సార్లు అనుకోండి. శ్రీమన్మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం ఇదే స్వస్తిరో భవ సుముఖో భవ వినాశనం కురో అదాహ ధ్యానో ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి ఓం నమో భ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుదాయ శ్రీ వరదమూర్తయే నమః. అక్షతలు తీసుకొని విఘ్నేశ్వరుడి దగ్గర 5 సార్లు వేయండి. శ్రీమన్మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆసనం సమర్పయామి. సువర్ణనవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. హస్తయోర్ఘ్యం సమర్పయామి. నీళ్ళు ఇట్లా చూపెట్టి ఒక ప్లేట్ లో విడిచిపెట్టండి. హస్తయోర్ఘ్యం సమర్పయామి. పాద్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయాం సమర్పయామి. అదాహ శుద్ధోదక స్నానో. ఓం ఆ విఘ్నేశ్వరుడి మీద 5 సార్లు నీళ్లు జల్లండి. ఓం ఆపో ఇష్టామయో భవః స్థాన భూర్జే దదాతన తస్య భాజయతే హనః ఉషతేరివ మాతరః ఆపోచనయదాచనః శ్రీమన్మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయాం సమర్పయామి. దూదితో చేసినటువంటి వస్త్రం వేయండి విఘ్నేశ్వరుడికి. వస్త్రం లేకపోతే అక్షతలు వేయండి. ఓం అభివస్త్రాస్వతనాదుష్యాభిధేను సుదుగా ఆపూయమానాః చంద్రావర్తవేను హిరణ్య విశ్వ
శ్రీమన్మహాగణాధిపతయే నమః నూతన వస్త్రం సమర్పయామి వస్త్రైగ్మానంతరం శుద్ధ ఆచమనీయాం సమర్పయామి ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ శ్రీమన్మహాగణాధిపతయే నమః సువర్ణ యజ్ఞోపవీతం ధారయామి యజ్ఞోపవీతార్థే అక్షదారోపణం సమర్పయామి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి ఇప్పుడు ఆ విఘ్నేశ్వరుడికి గంధము పసుపు కుంకుమ ఒక పుష్పం ఉంచండి ఓం గంధద్వారాం దురాదర్శాం నిత్య పుష్టాం కనేసిని హరిద్రం చ మయానీతం ధీమే కళ్యాణదాయిని కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం ఓం ఆయనేతే పరాయనే ధూర్వారోహంతు పుష్మిణీ శ్రీమన్మహాగణాధిపతయే నమః శ్రీగంధం సమర్పయామి హరిద్రాచూర్ణం విలేపయామి కుంకుమాం ధారయామి గంధస్యోపరి అలంకరణార్థం అక్షదారోపణం సమర్పయామి అదాహ పుష్పైః పూజయామి ఒక 5 పుష్పాలు తీసుకొని నమః అన్నప్పుడల్లా వేయండి ఓం సుముఖాయ నమః ఓం జగద్రక్షాయ నమః ఓం విరాట్ రూపాయ నమః ఓం జగన్మయాయ నమః ఓం జ్యోతిర్మయాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం జగద్గురవే నమః ఓం ప్రపంచకారకాధ్యక్షాయ నమః ఓం సూర్యచంద్రాగ్నిలోచనాయ నమః ఓం శ్వేతవర్ణాయ నమః విఘ్నరాజాయ నమః ఓం పంచవక్త్రాయ నమః వినాశమయాయ నమః ఓం సర్వాభీష్టప్రదాయ నమః సర్వాగ్రపూజితాయ నమః శ్రీమన్మహాగణాధిపతయే నమః షోడశ నామ పుష్పాక్షిత పూజ సమర్పయామి ఇప్పుడు 2 అగరబత్తులు వెలిగించి స్వామి వారికి ధూపము చూపించండి అగిపెట్టే డబ్బు ఉంటుంది ఇప్పుడు మనిషికి ఒక పెట్టు ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిష్ఠిత వేదాదివర్ణ సంభూతం నాదరూపం నిరామయో సాధ్యం త్రివర్తి సంయుక్తం భక్తినా యోజితం ప్రియో భక్త్యాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే శ్రీమన్మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి ఘంటానాదం శ్రావయామి ప్రత్యక్ష దీపం సమర్పయామి ధూపదీపానంతరం నారీకేల నైవేద్యం విఘ్నేశ్వరుడు కాబట్టి సకల అభీష్టములను తొలగించేవాడు కాబట్టి ఒక నారీకేలం సమర్పణ చేయండి అందరి దగ్గర కూడా మనిషికి ఒక నారీకేలం ఇవ్వడం జరిగింది ఆ కొబ్బరికాయ తీసుకొని దాని మీద 2 అక్షతలు ఒక పుష్పం ఉంచి మీ మనసులో సంకల్పం మరొకసారి విఘ్నేశ్వరుడికి చెప్పుకొని అక్కడ వేసి కొబ్బరికాయ కొట్టండి చెప్పండి ఇదం ఫలం మయ దేవ స్థాపితం పురతస్తవ తేనమే సఫల వ్యాప్తిర్ భవే జన్మని ఇహ జన్మని సకల మనోవాంఛాది ఫల సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం శ్రీ విఘ్నేశ్వరాయ నమో నమః నారీకేల విస్ఫోటనం కుర్యాతు నమస్కరించుకొని ఆ పుష్పం అక్షతలు అక్కడ ఉంచి కాయ కొట్టండి కొబ్బరికాయ కొట్టండి లేకుంటే ఆ కలశం చెంబులో పట్టితే ఏమైతే సార్ గంగాజలం లేకుంటే పట్టచ్చు ఓం యః వలనేర్యవలా పుష్పాయ చ పుష్పినే బృహస్పతి ప్రచోదస్తానో ముంచన్ గుమ్మసాః శ్రీ మహాగణాధిపతయే నమః ఇదం ప్రీతే నారీకేల ఫలానం విస్ఫోటయామి చెంబటి కాదు మీద 2 అక్షంతలు ఉంచండి శ్రీమన్మహాగణాధిపతయే నమః దక్షిణావలహిత తాంబూలం సమర్పయామి తాంబూలార్ధే అక్షతారోపణో సమర్పయామి అదాహ ఆనంద కర్పూర దివ్య మంగళ నీరాజనం కర్పూరం వెలిగించి హారతి ఇవ్వండి కొబ్బరి ముక్కలు కొన్ని అక్షింతలు పోసుకొని వెలిగించుకోండి త్రమ్మదో పూర్ణం దదాతి మదవ్యోతానీతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి సామ్రాజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టుకుమరాజ్యం మహారాజ్యమాధిపత్యో సార్వాయుషా ధాతా పరార్ధ పృథివీ సముద్ర పర్యంతాయా సంఖ్య
నాగాశ్వతిన్నరాణం సుమంగళ్యో సతతం దీర్ఘమాయో. ఆ హారతి చుట్టూ నీళ్లు దిప్పి చూపించండి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆనంద కర్పూర దివ్యమంగళ భవ్యమంగళ నీరాజనం సమర్పయామి. జై బోలో విఘ్నేశ్వర మహారాజ్ కి, జై బోలో లంబోదర మహారాజ్ కి, జై బోలో గజానన మహారాజ్ కి. ఓం ఏతతో అదాహ ధ్యానో. 2 అక్షింతలు పుష్పం తీసుకొని నమస్కారం చేసుకోండి. స్వామివారిని మనసు లోపల ధ్యానం చేసుకోండి. ఓం సుముఖచ్చ జగద్రక్షో విరాట్ రూపో జగన్మయ ప్రపంచకారకాధ్యక్ష సూర్య చంద్రాగ్నిలోచన సర్వాభీష్టప్రదో లోకే సర్వకార్యాగ్రపూజిత విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా ఓం ధాతా దాతృణాం భువనస్య స్పతిర్దేవగుం సవితారమభిమాతిశాహో. నమస్కారం చేసుకోండి. మనసు లోపనే ఆత్మను ప్రదక్షిణ చేసినట్టుగా భావించండి. ఓం యాని కాని చ పాపాని యావత్ జన్మాంతర కృతాని చ భవస్మరణ మాత్రేణ శుద్ధాత్మాస్మి మహామయ. అందరూ కూడా చెప్పండి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో గణాధిప. శ్రీమన్మహావిఘ్నేశ్వరాయ నమో నమః. పాదారవిందయో వేదోక్త సువర్ణ దివ్య లఘుమంత్ర పుష్పదయత ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం ఏతతో మహాగణాధిపతయే నమో నమః. అనియాధ్యానావాహనాది షోడశోపచార పూజాయ చ నైవేద్యాయ చ భగవాన్ భగవతి సర్వాత్మకా సుప్రీతో సుప్రసన్నో వరదో భూత్వా ఉత్తరే శుభకర్మిణి అవిఘ్నమస్తుతే భవంతో బ్రువంతో ఉత్తరే శుభకర్మిణి అవిఘ్నమస్తు. మహాగణాధిపతి స్వామి సంపూర్ణ కరుణాకటాక్ష వీక్షణాఫల సిద్ధిరస్తు ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు మనోవాంఛాది ఫల సిద్ధిరస్తు సకల సంకల్ప సిద్ధి ద్వారా అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ఇది భవంతో మహంతో న గృహ్ణంతు తదాస్తు. ఓం శతమానం భవతి శతాయత్ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే శతమనంతం భవతి శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతో దీర్ఘమాయో. శ్రీమన్మహాగణాధిపతి స్వామి పాద పుష్ప ప్రసాదం శిరసా గృహ్ణామి. శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయో. ఆ విఘ్నేశ్వరుడు కొద్దిగా కదిలించండి. ఓం యజ్ఞేన యజ్ఞమయజం తదేవా హత్తాని ధర్మాని ప్రథమాన్యాసన్నో దేహనాకం మహిమానుజంతే యత్ర పూర్వే సాధ్యాతంతి దేవా. శ్రీమన్మహా విఘ్నేశ్వరాయ నమః. యదా స్థానముద్వాసయామి పునరాగమనాయ చ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. దండం పెట్టుకోండి. సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఇప్పుడు అందరికీ కూడా మీకు కంకణాలు ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఆ కంకణాలు విఘ్నేశ్వరుడి దగ్గర ఉంచి ఆ కంకణాల మీద 8 సార్లు అక్షంతలు వేసి నీళ్లు జల్లి గంధము పసుపు కుంకుమ వేయండి. ఓం తదానంగత్వేన రక్షార్థం దీక్షార్థం నియమార్థం రక్షా సూత్ర దేవత పూజాక్యం కర్మ కరిష్యే. ఓం నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీ మనో ఏ అంతరిక్షే దివితేభ్యో సర్పేభ్యో నమో నమః. రక్షా సూత్రేణ రక్షణాగమావాహయామి ధనంజయనాగమావాహయామి శంఖపాలనాగమావాహయామి కర్కోటకనాగమావాహయామి సమస్త అష్టవిధ నాగదేవతామావాహయామి. శ్రీ అష్టవిధ నాగదేవతా స్వరూపేణ రక్షా సూత్ర దేవతాయే నమః ఇదమాసనం కుర్యాతు ఇది శుద్ధోదక స్నానం సమర్పయామి. గంధా సుగంధా ఇమే అక్షతా సువర్ణాక్షతా ఇమాని పుష్పాని సుపుష్పాని సకల ఆరాధనే స్వచ్ఛతమస్తు. ఏతతో రక్షాబంధన ధారణం కుర్యాతో. అక్షంతలు తీసుకోండి. మీరు కట్టుకుంటారా? మళ్ళీ కట్టమంటారు. అక్షంతలు తీసుకొని మొదటగా ఆడవాళ్ళు మగవారికి కట్టండి. మీది మీరే కట్టుకోండి. అక్షంతలు పట్టుకోండి.
కడతా. ఓం బృహత్సామక్ష విశ్వే తాతే సవనేషు ప్రావక్షాయా చకర్ధమగమన్నింద్ర తన్వతే రక్షార్థం దీక్షార్థం నియమార్థం రక్షాబంధన ముహూర్తస్ ముహూర్తమస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఏ ఏ గ్రహాః పార్వతీ ప్రియవల్లభో చంద్రశేఖరమీశానం ఏకబిల్వం శివార్పణం. శివయ్య శివయ్య మాలతీ మల్లికారిణి నవాని కుసుమాని చ ఏకనాదం ప్రయచ్చామి మాలాంతం ప్రతిగృహ్యత. శ్రీ ఉమామహేశ్వర స్వామి సత్యో జాతం ప్రవక్ష్యామి సత్యో జాతాయ వై నమో నమః భవే భవ్యాతే భవే భవత్మా భవత్వాయ నమః వామదేవాయ ఓం యత్తాయ నమః యత్తాయ ఓం అగోహే జ్ఞోనగోహే జ్ఞోనగోహ హరిభ్యః సర్వే సర్వదేవేభ్యో నమః శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన జగత్ప్రభుం దేవదేవ మంతనం పురుషోత్తమో సువర్ణామ సహస్రేణ పురుషः సర్వదోర్పితాః తమేవ చాచయన్నిత్యం భక్త్యా పురుషమభ్యుగం ధ్యాయాత్ సువర్ణమస్యం చ యజమానం తమేవ చ అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరో లోకాద్యష్టం సువర్ణిత్యం సర్వదుఃఖాదికో భవేత్ బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్య ద్విరాతవాక్రస్య పారిషద్యా పరాశతం విఘ్నం నిఘ్నత్య సతతం విశ్వక్సేనం తమాశ్రయే వ్యాసం వధిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషో పరాశరాత్మజం వందే శూకదాతం తపోనిజో వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైవ రూపరూపాయ విష్ణవే సర్వవిష్ణవే విముచ్యతే సమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే శ్రీవైశంకానువాచ శ్రుత్వా ధర్మాణ శేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరాశాంతరవం పునరేవాభ్యవాసత యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణో సుఖంతః సాపురియుర్మానవః శుభో కోధర్మః సర్వధర్మాణాం భవతః పరమోవతాః కిం జపం మృచ్యతే జన్మ సంసారబంధనాతో భీష్మోవాచ జగత్ప్రభుం దేవదేవ మంతనం పురుషోత్తమో సువర్ణామ సహస్రేణ పురుషः సర్వదోర్పితాః తమేవ చాచయన్నిత్యం భక్త్యా పురుషమభ్యుగం ధ్యాయాత్ సువర్ణమస్యం చ యజమానస్తమేవ చ అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరో లోకాద్యష్టం సువర్ణిత్యం సర్వదుఃఖాదికో భవేత్ బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనో లోకనాథం మహాభూతం సర్వభూతాపమోద్భవో ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికతమోగతాః యత్వత్యాపుండరీకాక్షం సమయం ఏ చన్నరస్తదా పరమ
पवित्रं यो मंगलानां च मंगलो दैवतं देवतानां च भूतानां योगेयप्रिया सर्वाणि भूतानि भवज्ञानयुगागमे यस्मिन् च प्रलयं यान्ति पुनरेव विवक्षये तस्य लोकप्रधानस्य जगन्नाथस्य भूपते विष्णोर्नाम सहस्रं मे शृणु पाठयामः यानि नामानि गौणानि विख्यातानि महात्मनः ऋषेः परिगीतानि तानि वर्षाणि मूर्तये ऋषिज्ञानां सहस्रस्य वेदव्यासो महामुनिः ऋषिर्नाम्यां सहस्रस्य वेदव्यासो महामुनिः चन्द्रोष्टो तदा देवो भगवान् देवकीः अमृतां शुद्धभौमिकं शक्तिर्देवकीनन्दनः त्रिनाभावयं तस्या शान्त्यदेवी युध्यते विष्णुं जिष्णुं महाविष्णुं प्रभविष्णुं महेश्वरो अनेकरूपदैत्यानं नमामि पुरुषोत्तमो ॐ प्रभविष्णवे क्षीरोरन्नप्रदेशेषु परिविधतते क्रमे मौक्तिकानां माला क्लुप्ता सहस्रास्मरणवैदिमहे नौकीर्तैर्मण्डितायाः शुक्रेरपे रवैदेया पुनीया गंगा शिखपाणिपुरुषाः भूपानो यस्य नामे प्रियदस्वरनिरश्चन्द्र सूर्यश्च वेत्रे कर्णावासः शिरो योरुकमपि राहस्य वासयेवं देहे अन्तस्तं विश्वविष्णो सुरनरको वा भोगिधं धर्मदैत्ये चित्रं प्रत्येतं त्रिभुवनाकुशं विष्णुमीशानामीशा शान्ताकारं कुजगशेनं पद्मनाभप्रेशो विश्वाकारं एकवत्तं शुभाङ्गो लक्ष्मीकान्तं कमलनयनं ज्योतिरुद्गारकं यो वन्दे विष्णुं भवभयहरो सर्वलोकैकनाथो मेघश्यामं पीतकौशेयवासो श्रीवत्साङ्कं कौस्तुभोपासिताङ्गो पुण्योपेतं पुण्डरीकायदाक्षं विष्णुं वन्दे सर्वलोकैकनाथो तवः समस्तभूतानामधिभूताय भूभृते अनेकरूपरूपाय विष्णवे ब्रह्मविष्णवे ॐ विष्णुं विष्णुर्वशत्कारो भूतपदः ॐ भूतात्मने नमः ॐ भूतमानाय नमः ॐ भूतात्मने नमः ॐ परमात्मने नमः ॐ परमात्मने नमः ॐ परमात्मने नमः ॐ देवाय नमः ॐ पुरुषाय नमः ॐ साक्षाय नमः ॐ चैतन्याय नमः ॐ अक्षराय नमः ॐ योगाय नमः ॐ योगिदाम्ये नमः ॐ सदापुरुषेश्वराय नमः ॐ कालसिंहवपुषे नमः ॐ श्रीमते नमः ॐ केशवाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ सर्वस्यै नमः ॐ शर्वाय नमः ॐ शिवाय नमः ॐ स्थानवे नमः ॐ भूतादये नमः ॐ चिदये अव्ययाय नमः ॐ संभवाय नमः ॐ भावनाय नमः ॐ पत्रे नमः ॐ प्रभवाय नमः ॐ प्रभवे नमः ॐ ईश्वराय नमः ॐ शम्भवे नमः ॐ स्वयंभुवे नमः ॐ आदित्याय नमः ॐ पुष्कराक्षाय नमः ॐ महास्वराय नमः ॐ अनादिनाय नमः ॐ दात्रे नमः ॐ विदात्रे नमः ॐ धातुरुत्तमाय नमः ॐ अप्रमेयाय नमः ॐ ऋषिकेशाय नमः ॐ पद्मनाभाय नमः ॐ अमृतप्रभवे नमः ॐ सकलवे नमः ॐ शान्ते नमः ॐ कृष्णे नमः ॐ कृष्णाय नमः ॐ संस्काराय नमः ॐ सत्याय नमः ॐ शाश्वताय नमः ॐ कृष्णाय नमः ॐ वेदाय नमः ॐ तद्धनाय नमः ॐ वेदाय नमः ॐ पिताय नमः ॐ पवित्राय नमः ॐ मंगलाय नमः गणेशाय नमः ॐ कालाय नमः ॐ कानाय नमः ॐ ज्येष्ठाय नमः ॐ विशाखपये नमः ॐ अमेयात्मने नमः ॐ सर्वयोगविनिष्ठिताय नमः ॐ कदमे नमः ॐ वसुमते नमः ॐ सत्याय नमः ॐ समात्मने नमः ॐ संहिताय नमः ॐ समाय नमः ॐ भोगाय नमः ॐ पुतरीकाक्षाय नमः ॐ शकलपणे नमः ॐ वृषामानमेयात्मावहत्तित्रुतो महेशस्वातो महीपत्ना श्रीनिवासस्तं साङ्गणे अनिरुद्धस्तुरानन्दो गोविन्दो गोविन्दापते महीकिप्तमनोहस्तस्तुवत्तो भुजगोत्तमाः हिरण्यनामस्तुतमाः पद्मनाभः प्रजापतिः अपमृत्यु सर्वस्तु सिंहः सम्मानः संविधान्त्र्याः आयो दुष्मंशनस्तास्त्रा विश्वकाय महेन्द्रो गुरोधनो दैवरूपो बृहद्रूपा
దక్షిణా విస్తార స్థావర స్థానో ప్రమాణం బీజమపి